శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ పక్షంలో ఒక 3 గ్రహాలు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో పంచమ స్థానం అన్నది ఏంటంటే మనకి పూర్వపుణ్య స్థానంగా నిర్ణయించడం జరుగుతుంటుంది. అంటే ఆ భావంలోకి వచ్చినటువంటి గ్రహం గత జన్మలో మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఈ జన్మలో అనుభవించే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి ఆలోచన, తెలివితేటలు, మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి మీద కూడా ఈ ప్రభావం చూపిస్తూ జరుగుతూ ఉంటుంది. అలాగే పంచమం దశమానికి అష్టమం కాబట్టి వృత్తిలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు, చేంజెస్ మంచి కానీ చెడు కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముందుగా పంచమ స్థానంలో రవి, లాభాధిపతి రవి 5వ స్థానంలో సంచరించడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఒక విధంగా భాగ్యాధిపతితో కలిసి మరి లాభాధిపతి అయినటువంటి బుధుడు రవి కలిసి ఒక బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం పంచమ స్థానంలో ఏర్పడడం వల్ల వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అలాగే మీ సంతాన విషయంలో వాళ్ళకి ఏమైనా ఉన్నత విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మీ యొక్క నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది. మంచి కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిలో కొత్త విషయాల్ని ప్రవేశపెట్టి వృత్తిలో చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే మరి శని భగవానుతో కలిసి రవి కలిసి ఉండడం వల్ల ఈ రెండు కూడా ప్రభుత్వ సంబంధించిన కార్యకలాపాల్లో మీకు ఏవైనా పనులు కావాల్సి ఉంటే అవి ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ, అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ లాంటిది రావడం కానీ, సో ఈ విధంగా ఏదో ఒక పదవి ప్రభుత్వం ద్వారా మీకు లాభసాటిగా మీ మనసుకి సంతోషంగా ఉండే విధంగా వచ్చే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని కూడా మీరు మార్చుకోవచ్చు, వేరే వృత్తిలోకి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే చతుర్థ స్థానంలో ముఖ్యంగా కుజుడు, శుక్రుడు సంచారం, అంటే రాష్ట్రాధిపతి సప్తమాధిపతి కలిసి ఉండడం. సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ భావంలో ఉచ్చ పొందుతూ రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే కంపల్సరీగా మీ జీవిత భాగస్వామి యొక్క మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో వారి యొక్క పెత్తనం కూడా పెరుగుతుంది. ఒకవేళ మీరు మగవాళ్ళు అయితే ఖచ్చితంగా మీ భార్య యొక్క అభివృద్ధి, ఆవిడ యొక్క సలహాలు, సంప్రదింపులు మీరు పాటించవలసి ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయితే భర్త గారి యొక్క అభివృద్ధి, వారి యొక్క సూచనలు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా జీవిత భాగస్వామి యొక్క మాట పైన ఉంటుంది. అయితే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అది చతుర్థ భావంలో ఉండడం కాబట్టి ఏదైనా జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మారే ప్రయత్నాలు కానీ, ఏదైనా ఒక గృహ నిర్మాణం లాంటిది చేపట్టే ప్రయత్నం కానీ, లేదంటే గృహాన్ని ఆధునీకరంగా అలంకరించే ప్రయత్నం కానీ, మొత్తం మీద గృహానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొంతకాలంగా ఏదైనా విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉంటే అవి పరస్పరం సంప్రదించుకొని ఒక అభిప్రాయానికి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏంటంటే మరి ఏదైనా సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండడం, గృహంలో శుభకార్యాలు జరగడం, అలాగే గృహాన్ని ఆధునీకరంగా అలంకరించడం, మొత్తం మీద ఈ 2 కార్యక్రమాలు కంప్లీట్గా జరుగుతాయి. అయితే ఎక్కువ 5 గ్రహాలు ఈ మకర కుంభాల్లో ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేసినా కూడా చాలా ఆలస్యంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఈ భావంలోకి వచ్చినటువంటి పని జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ సహకారం జరుగుతుంది. అలాగే మీకు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే అతి కష్టం మీద అతి ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. సో ఇది తొందరగా జరగాలంటే ఖచ్చితంగా మీరు శివుని యొక్క అనుగ్రహం పొందాలి. శని భగవాని అనుగ్రహం పొందాలంటే శివునికి తైలాభిషేకం ద్వారా కానీ, అలాగే ఏదన్నా విధి విధానంగా శని భగవానికి ప్రీతికరమైన వస్తువులతో పూజ చేయడం వల్ల
శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఈ చతుర్థ పంచమ భావ ఫలితాలు శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇక గురువు ఖచ్చితంగా మంచి స్థానంలో ఉంటూ మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమానికి భగవంతుని యొక్క ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. సో ఈ విషయంలో కూడా భర్త గారి యొక్క అభివృద్ధి లేదంటే జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద తులారాశి వారికి గ్రహాల స్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల ఏదైనా ప్రశాంతమైనటువంటి ఆశ్రమంలోనో లేదంటే ఒక దేవస్థానంలోనో లేదంటే కొద్దిగా రిమోట్గా ఉన్నటువంటి ఒక రిసార్ట్లోనో స్టే చేయాలనే ఆలోచన వస్తుంది. అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాలకి పుణ్య కార్యక్రమాలకి కొంతవరకు డొనేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు ఇతరుల యొక్క మాటలు నమ్మి అవసరం లేని వస్తువులు లాంటివి కొనడం కానీ లేదంటే వాటిలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా మొత్తం మీద ఆర్థిక సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప తొందరపడి ధనం ఎవరికి ఇచ్చినా దేంట్లో ఇన్వెస్ట్ చేసినా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఏదైనా మరి ఈ తులారాశి వారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. వివాహ సంబంధించిన విషయాల్లో మరి రాబోయే 15 రోజుల్లో మరి వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు వివాహ విషయంలో ఏదో ఒక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుడిని దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా వాక్చాతుర్యం రావాలన్నా మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో లేదా రాహు యొక్క ప్రభావం కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో ఈ సంవత్సరం ఖాళీ లేదనో జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు ఏదో ఒక తినుబండారమో ఏదంటే ఏదైనా ఫ్రూట్సో వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది
లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.